మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం దుర్గంపేట గ్రామ పంచాయతీలో ఇక్కడ ఉన్నాము. అయితే ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈరోజు లింగంపేట గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం. స్టీల్ బ్యాంకు అనేటువంటిది ఇక్కడ గ్రామ మహిళా సంఘాలు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. అయితే ముఖ్యంగా మనందరికీ తెలుసు ప్లాస్టిక్ అనేటువంటిది ఏ విధంగా మరి ఎన్ని రకాలటువంటి అనార్థాలకు గురి చేస్తుంది అనేటువంటిది, క్యాన్సర్కు ఇంకా రకరకాలటువంటి రోగాలకు కారణమవుతున్న నేపథ్యంలో మనందరం కూడా మళ్ళీ మనము మన సాంప్రదాయాలకు మనకు వెనక్కి వెళ్ళాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ మరి ఈ మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా రూపొందించడానికి మొదటి మెట్టుగా మరి ఈ స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ స్టీల్ బ్యాంకు ఎందుకు ఏర్పాటు చేశారు, దీనికి మహిళా సంఘాలకు ప్రేరణ ఏంటి, మరి ఎందుకు అనేటువంటిది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి నవనీత గారు, ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాంక్ అనేటువంటి ప్లాస్టిక్ మరి ఆలోచన ఎట్లా వచ్చింది, స్టీల్ బ్యాంక్ ఎందుకు ఏర్పాటు చేశారు, ఎంత ఖర్చు అయింది, ఎవరు చెప్పారు, దీనికి కారణం ఏంటి అని కూడా చెప్పండి. అందరికీ నమస్కారం సార్. మాది కామారెడ్డి జిల్లా లింగంపేట మండలము కొల్కంపేట గ్రామం సార్. అదేవిధంగా మా జీపీ సెక్రటరీ సార్ గారు మాకు ప్లాస్టిక్ని వాడొద్దు, ఆరోగ్యంగా ఉండాలి, మనము ఇట్లా స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేసుకుందాము అని మాకు చెప్పారు సార్. అయితే మేము మా గ్రామ సంఘంలో మేము ఒక మీటింగ్ అనేది పెట్టుకొని మా సభ్యులను అందరినీ పిలిచి మేము అక్కడ మీటింగ్ అరేంజ్ చేసుకొని మేము ఇక్కడ మరి స్టీల్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసుకుందాము, ఇట్లా ప్లాస్టిక్ని వాడొద్దు, అదేవిధంగా ప్లాస్టిక్ని వాడొద్దు అని మనము గ్లాసులు గిన్నె ప్లేట్లు అవన్నీ తెచ్చుకొని బకెట్స్ మా జగ్గులు బేషన్లు స్పూన్స్ అవన్నీ తెచ్చుకొని మనము వాడుకుందాము. మన విలేజ్లో మనం స్టార్ట్ చేసినామంటే ప్లాస్టిక్ను వాడకుండా ఇవి స్టీల్ ఒక ఫంక్షన్ కానీ ఒక కార్యక్రమంకు కానీ రెంటులాగా ఇచ్చి మనం ఇది వాడుకుందామని స్టార్ట్ చేసినాం సార్ మేము. అదేవిధంగా చాలా సంతోషం అండి, మీరు స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసినందుకు. అందరికీ అంటే చుట్టుపక్కల గ్రామాలకు కూడా మీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందుకంటే కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి స్టీల్ బ్యాంకు ఏర్పాటైంది, ఇది రెండవది స్టీల్ బ్యాంకు. మిమ్మల్ని చూసి 10 మంది చుట్టుపక్కల గ్రామాలు కూడా నేర్చుకోవాలి, వాళ్ళకు కూడా మీరు ఒక స్ఫూర్తిగా నిలవడం జరిగింది. మరి మీరు పంచాయతీ కార్యదర్శి అశ్వక్ గారు స్ఫూర్తి అని చెప్పారు. పంచాయతీ సెక్రటరీ అశ్వక్ గారిని కూడా మరి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. శుభ మధ్యాహ్నం సార్. అయితే ఈ ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా మా గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే బాగుంటుందని మహిళా సంఘాలలో చాలాసార్లు చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంతో ఉత్సాహంతో నన్ను కూడా ప్రోత్సహించడంతోనే వెంటనే వాళ్ళని చెప్తే మా ఐకేపీసీసీ మన్సూర్ సార్ గారు కానీ, వివో భీమవ గారు కానీ, సిఏ మా నవనీత మేడం గారు కానీ సార్ మేము వస్తాం సాయం చేస్తామని వాళ్ళు లోన్ తీసుకోవడం జరిగింది. ఆ లోన్ ద్వారా ఇప్పిస్తే మహిళా సంఘాల బలోపేతంతో పాటు మా గ్రామం యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మేము మా డివిజన్లో కనీసం ఒక స్ఫూర్తిని ఇచ్చినట్టు ఒక ప్రయత్నం మొదలు చేద్దామనే ఆలోచనతో దీన్ని మొదలు పెట్టడం జరిగింది సార్. దీన్ని కొనసాగించాలనుకుంటున్నాం. పెట్టడం ఈజీ పని, కానీ దాన్ని కొనసాగించి వినియోగించుకుంటేనే దానికి సార్థకత. ఆ విషయంలో నిరంతరం మా గ్రామంలో జరుగుతున్న మీటింగ్లు, మొదటి మీటింగ్ కానీ పొదుపు మీటింగ్, రెండవ మీటింగ్ మా సామాజిక బాధ్యత మీటింగ్, ఆ మీటింగ్లో నిరంతరం పిలుస్తుంటారు మా గ్రామస్తులు. వాళ్ళ అవేర్నెస్, వాళ్ళ సహాయ సహకారం వల్ల ఇలా జరిగింది. దీని ఫలాలు భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు ఏ విధమైన రోగాలు రాకుండా ప్లాస్టిక్ నిర్మూలించి జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా ముందుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నాం సార్. దీనికి సహకరించింది ముఖ్యంగా ఇన్స్పిరేషన్ మా డిఆర్పీ సురేందర్ సారే ఎప్పుడు ఇంత పెద్ద అధికారి అయినా తన వెంట ప్లాస్టిక్లో తినకుండా ఒక గిన్నె తీసుకొని సార్ వెళ్తాడు, ఎడికి వెళ్ళినా సార్ బ్యాగ్లో గిన్నె ఉంటుంది. అదే మాకు ఇన్స్పిరేషన్. చాలాసార్లు చూసిన ఒకరోజు నాగిరెడ్డిపేట ఎంపీడో సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే సార్ గిన్నె తీసుకొని వెళ్ళండి. అంత పెద్ద డిఎల్పీఓ సారే గిన్నె తీసుకొని తిరిగినప్పుడు నా వంతుకు ఏదో చేద్దామనే ఆలోచనలో భాగంగా ఇలా మా గ్రామస్తుల సహకారం, మీ అధికారుల సహకారం, మరి నా తోటి కార్యదర్శుల ఎంకరేజ్మెంట్ వల్ల ఈ కార్యక్రమం విజయవంతమైంది సార్. దీన్ని
భవిష్యత్ తరాలకు ఉపయోగించుకునే విధంగా ఉంటాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం. మొత్తం మీద ఆరోగ్యమే మహాభాగ్యం అనడానికి మనందరం కూడా ప్రతి సమాజంలోని ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరితో కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు నడుము కట్టవలసినటువంటి, కళ్ళు తెరవలసినటువంటి అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లాస్టిక్ ఒక సవాలుగా మారింది. కాబట్టి ఇంత తొందరగా మనం వీలైతే అంత తొందరగా ఈ ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చుకోవాలి. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా మరి స్టీల్ కానీ, మోదుగ ఆకులు కానీ, అరటాకులు కానీ, ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి. మొత్తం మీద ప్లాస్టిక్లో తినకూడదు, ప్లాస్టిక్లో తాగకూడదు అనేటువంటి నినాదంతో మనందరం కూడా ముందుకు వెళ్ళాల్సి ఉన్నదని తెలియజేస్తూ మరొకసారి మరి మహిళా సంఘం సిసి నవనీత గారికి, పంచాయతీ కార్యదర్శి అశ్వత్ గారికి, మరి మహిళా సంఘ సభ్యులకు, అధికారులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ.